హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం స్టవ్తో పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే మ్యాంగో కుల్ఫీ రెసిపీని చూద్దాము. అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. క్రీమీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఈ మ్యాంగో కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక నేను ఒక మీడియం సైజ్ మామిడి పండు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 400 గ్రాములు ఉంది. శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు పంచదార వేసుకోవాలి. మామిడి పండు బాగా తీగా ఉంటే పావు కప్పు పంచదార సరిపోతుంది. ఒకవేళ అంతగా తీపి లేదు అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు జీడిపప్పుని 1 గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. నీళ్ళు లేకుండా జీడిపప్పు మాత్రమే వేసుకోవాలి. ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ మనకి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది లేకుండా అది కట్ చేసేసుకుని 2 స్లైసెస్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాల మీగడ పావు కప్పు పాల మీగడ వేసుకోవాలి. మనం వెన తీయడానికి మీగడ తీస్తాం కదా, ఆ మీగడ పావు కప్పు వేసుకోవాలి. గట్టి మీగడ ఒక పావు కప్పు వేసుకుంటే మనకి కుల్ఫీ చాలా క్రీమీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు. చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వీటిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న టీ గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు. ముందు సన్నగా తరిగిన నట్స్ కొంచెం వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. సరిపడా వేసేసుకొని పైనుంచి మరికొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఈ విధంగా ట్యాప్ చేస్తే గ్యాప్స్ రాకుండా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న బటర్ పేపర్ని చిన్న పీస్ కట్ చేసి ఈ విధంగా పెట్టేసి ఇది ఓపెన్ అయిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. బటర్ పేపర్కి బదులుగా మీరు సిల్వర్ ఫాయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా క్లోజ్ చేసేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, వాటిని గుచ్చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా కూడా కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం ఇలా నట్స్ వేసామంటే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది. ఖచ్చితంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోండి. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో గ్యాప్స్ రావు. ఈ విధంగా గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ క్లోజ్ చేసేసి ఐస్ పుల్లలు పెట్టేసుకుని డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో 8 గంటల పాటు పెట్టాలి, లేదా ఓవర్ నైట్ ఉంచేయచ్చు. నేను రాత్రి అంతా ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి కుల్ఫీ చక్కగా గట్టిగా అయిపోయింది. ఈ పుల్లను పట్టుకుని కొంచెం ఇలా తిప్పామంటే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి చక్కగా వచ్చిందో కదా కుల్ఫీ. స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఈ కుల్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు కదండి. ఈ వేడికి చాలా చల్లగా ఏదైనా తినాలని అడుగుతూ ఉంటారు కదా, ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇలాంటివి బయట కొనకుండా చక్కగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.